నమస్కారం. అవునరా ఏడునే మీ బండ్లన్నాడు రైతులు ఎవరన్నా రైతులు పడిపోతాం రైతు ముందు పెట్టిన ముందు పెట్టకూడదు ఇంకిరండి అబ్బా ముందు ఇట్లా పెట్టు ఫీల్ పడుతున్నా అధికారులకు కడితే ఏమంటున్నారు సార్ వాళ్ళు ఏమన్నా 5 వస్తాం ఫోన్ బయట మార్కెట్ రోజులు చూసాక కొనకపోతే ఏం చేయాలి సరే ఏం చేయాలో మాకు అది అర్థం కాకనే రైతు బంధు పడ్డదా ఒక్కొక్క ఎకరాన్ని పడుతుంది పని చేస్తలేదు ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం అయిపోయింది. వాళ్ళు చేస్తలేరు. అప్పుడు ఉన్నప్పుడు కానీ మన ఎప్పుడు పంట ముందర పడేది. మనకు సీజన్ 26 తారీఖు రోజు రాగానే పంట పడేది. ఎప్పుడు పంటకు అప్పుడు పంట పడతారు. పంట అయిపోయినా కానీ క్రాప్ పోయినా కానీ పైసలు పడతారు. అందరు కదా రైతులు నీ పేరేంటి? ఉపేంద్రమ్మ నీకేదో పొలం ఉన్నది పడదా రైతు బంధు పడుతుందా? ఓట్లుంటే పడుతుంది లేకపోతే పడదు. నీకేంటి నాకే ఓట్లుంటే పడుతుంది. పంచాయతీ ఎలక్షన్ ఉంటే ఇస్తారు. పార్లమెంట్ ఎలక్షన్ ఉంటే రైతు బంధు లేకపోతే లేదు. కేసీఆర్ ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బాగుంటుంది పక్కన కనిపించేదానికి ఏమా ఒక్కరోజు బాధపడ్డ రోజు లేదు సార్. పండించిన పంట మీకోసమే ధాన్యం కొనాలి, మొక్కలు కొనాలి, అట్లాగే శనగలు కొనాలి, జొన్నలు కొనాలి. వెళ్లి పెట్టేందుకే రేపు వరంగల్ మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద కొద్దిగా ఒత్తిడి పెడితేనే కొద్దిగా గడబడి చేస్తేనే ఇంటారని చెప్పి పెట్టినాము. రాగలిగిన కోసమే ఇవ్వాలంటే తిరుగుతున్నాం. రాండి తప్పకుండా మేము లొల్లి పెట్టి గడబడి చేసి కొనిపిస్తాం. ఇప్పుడు మీ నిడిగొండ కాడ లారీలు తీసుకెళ్లారట. లారీలో కూడా ఇక్కడ కూర్చొని ప్రశ్నలతో రైతు అక్కలందరూ నడుపుతుంది వాళ్ళందరినీ కొన్ని కూర్చుందండి వాళ్ళకి వస్తుంది అక్క వాళ్ళకి కూర్చొని గారు వీళ్ళని కూర్చొని వాళ్ళని కూర్చొని రైతులను కూర్చొని
ఇంతవరకు 1 కిలో పోతలేదు. తర్వాత అక్కడ నిడిగొండ అనే ఊరుంది, అక్కడ మొత్తం లారీలన్నీ ఆ లారీ దాదాపు 6 రోజుల నుంచి మరి మా పరిస్థితి బాగాలేదు, మొత్తం వారం రోజుల నుంచి ఇక్కడ మాల్ దించలేరు, ఏం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అంటే ఏమైనా కొంటారా కొనరా? ప్రభుత్వం కొనే మూడు ఉందా లేదా? $14 లక్షల దాకా ఇక్కడ మరి ఇప్పుడు యశ్వంతాపూర్ అనే ఊర్లో నేను వరంగల్లో ఉన్నాను. 1 కిలో 15 రోజులైంది, 1 కిలో జోకలేదు. సెంటర్ పేరుకు తెరిచినారు, ఇంతవరకు 1 కిలో జోకలేదు. కొన్ని మీరు తీసుకున్న వాళ్ళు 6 లక్షలు తీసుకున్నామన్నారు కదా, డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు ఇప్పటికి? ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. మరి పోనీ ఒక పని చేయండి, కనీసం కొనుగోలన్నా చేయండి. సరే పైసలు ఒక రోజు ఆలస్యం ముంగటి ఇవ్వచ్చు, కానీ వానలు పడితే వాళ్ళు ఆగమవుతారు, మళ్ళీ మీరే మళ్ళీ తడిసింది కొనమంటారు. కాబట్టి మీ మార్కెట్కి ఆదేశాలు ఇచ్చి ఎండి గారు, నేను మొత్తం మా ఎమ్మెల్యే గారు మీకు డీటెయిల్స్ ఇస్తారు. యశ్వంతాపూర్ దాంతో పాటు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. కొద్దిగా సీరియస్ గా చేయండి, కనీసం లిఫ్ట్ చేయించండి. లిఫ్ట్ చేయించి మీరు స్టాక్ పెట్టుకోండి. తర్వాత డబ్బులు మీరు సరిగ్గా ప్రభుత్వం మీకు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు ఇస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరు కొద్దిగా లిఫ్ట్ అయితే చేయించండి. థ్యాంక్ యూ. దయచేసి ప్రెస్ మిత్రులు అందరూ కూడా కొద్దిగా సెటిల్ కావాలి. యశ్వంతాపూర్ సెంటర్ ని ఎట్లే మాట్లాడారు ఈ రోజు జనగామ యశ్వంతాపూర్ లో మొక్కజొన్న కేంద్రం కావాలని చెప్పేసి అడిగి 1 నెల రోజులు వెంటబడితే ఇక్కడ కేంద్రం ఓపెన్ చేసిండ్రు. కానీ కేంద్రము ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళే. వాళ్ళు ఇక్కడ కొన్ని ఒక 10 కుప్పలు పోసింది, అక్కడ ఒక 50 కుప్పలు పోసింది. ఇట్లా రకరకాలుగా పోస్తే ఒక్క గింజ కూడా బారదానియలేదు, ఇంతవరకు ఎత్తడానికి ఎవరు రాలేదు. అట్లనే నర్మట తరిగొప్పుల సంబంధించింది కూడా ఇక్కడ చాలా పంట పండుతుంది. నర్మట తరిగొప్పుల వాళ్ళందరూ కూడా 8,000 రూపాయలు పెట్టి చేర్యాలకు పోవాల్సి వస్తుంది. చేర్యాల కూడా దగ్గర ఇలా 17,000 క్వింటాలు అట్లే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా బారదానియలే, ఇంతవరకు ఎత్తలే. అంతకుముందు ఎత్తిన ఒక 13,000 క్వింటాలు తప్ప దానికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వలే. అందుకే రాష్ట్రం మొత్తం మీద మొక్కజొన్న పరిస్థితి ఇట్లే ఉందన్నా. ఇక్కడ ఈ జనగామ జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా నిడిగొండ దగ్గరికి 100 లారీలు వస్తే 100 లారీల మనుషులు మొత్తం కూడా రైతులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మొత్తం అందరూ కూడా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం మా సంపత్ సర్పంచ్ గారు, అదే విధంగా రైతులందరూ కూడా యశ్వంతాపూర్ ఉన్నారు. మాట్లాడతాం ఏం పేరు? ఏం పేరు మీ పేరు? ఉపేంద్రమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 6 ఎకరాలు పెట్టిన సార్. మొత్తం మక్కలేనా? ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి? 20 రోజులు. కొంటలేరా? కొంటలేదు సార్, బాధ ఏం లేదు సార్. కొంటామని స్టార్ట్ చేసింది సార్, ఇప్పటి వరకు 1 కేజీ కూడా కొనలేదు సార్. తీసుకొచ్చి 15 రోజులైంది, ఇంతవరకు 1 కిలో కొనలేదు. సార్ బారదాని కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు సార్. కనీసం గన్ని బ్యాగ్స్ కూడా ఇవ్వలేదు, సంచులు కూడా ఇస్తుంది. మీ పేరమ్మా? మీకెంత పొలం ఉంది? 3 ఎకరాలు సార్. మొత్తం మక్కలేనా? అవును సార్. 2 రోజులు అయితే మీరు ఇడికి మేము కాంట జోకేందుకు వచ్చినాం సార్. ఇక్కడ మేము వాళ్ళ లీడర్. ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు. మేము అందరు ఐకేపీ సార్. మీరు ఐకేపీ. అయితే 15 రోజులు మేము అందరినీ కలెక్టర్ దగ్గర కూడా పోయి వచ్చినాం సార్. కలెక్టర్ అంటూ అమ్మ చూద్దాం, 10 రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఇస్తున్నాం, తర్వాత చెప్తాం సార్. మేము పైకి పంపిస్తున్నాము, వాళ్ళతో మాట్లాడినాక చెప్తామంటున్నాం. 10 రోజుల వరకు వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంది కదా అని రైతులందరూ అంటున్నారు సార్. అందుకోసమే మీరు వస్తుంది కదా, మీకు చెప్పుకుందామని మేమందరం రైతులందరం మీరు ఆగినాం సార్. ఎవరున్నారు ఇంకా రైతులు? ఈ సార్. ఏ పేరు తల్లి? మీ పేరేందమ్మా? నాగరాజు. ఎన్ని ఎకరాలు ఉంది పొలము? 5 ఎకరాలు. 5 ఎకరాలు. మొత్తం మొక్కజొన్న.